గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పప్పు పులుసు ఆంధ్ర స్టైల్లో. తెలంగాణలో అయితే పుల్లటి పప్పు అంటారు ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, పప్పు 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకున్నాము, ఒక గుప్పెడు చింతపండు. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, వంకాయ కానీ బెండకాయ కానీ. 5 నుంచి 10 నిమిషాలు నానిన పప్పుని కుక్కర్లో వేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. షాప్లో పప్పు అయితే 2 లేదా 3 విజిల్స్కి ఉడికిపోతుంది. ఇది చేనులో పండిన పప్పు. 4 నుంచి 5 విజిల్స్ రావాలి. మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. పప్పు ఉడికేలోపు చింతపండును కూడా నానిపోతుంది. నానబెట్టుకొని రెడీ ఉంచుకుంటే వెజిటేబుల్స్ కట్ చేసి ఉంచేసుకోవాలి. పప్పు అనేది పొంగకుండా చిటికెడు పసుపు, ఒక 2 చుక్కల నూనె వేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. పప్పు 5 విజిల్స్ వచ్చినాక చూద్దాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆలోపు వెల్లుల్లిని తొక్క తీసి జీలకర్రతో కలిపి దంచేసి పెట్టుకోవాలి. 5 విజిల్ తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారు కదా పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, క్యారెట్, ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేద్దాం. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బాగానే పడుతుందండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి రుచికి సరిపడా కారం మాత్రమే వేయాలి, లేకపోతే కొంచెం ఎక్కువ అవుతుంది. సరిపోయిద్దండి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసి ఒకసారి కలుపుకుందాం. బాగా కలిసిందండి. ఇందులోకి నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసి వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు బాగా మరగనివ్వాలి. చింతపండు రసం మరీ పుల్లగా కాకుండా అలాగనే చప్పగా కాకుండా నార్మల్గా ఉండాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చూసుకొని ఒకసారి వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం వాటర్ పట్టినాయండి. దీన్ని 5 నుంచి 10 నిమిషాలు మరగనిస్తే బాగుంటుంది. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మరి కాసేపు మరగనివ్వాలి. బాగా మరిగిందండి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, వెల్లుల్లి దంచి పెట్టేసుకున్నా, ఒక గుప్పెడు కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బాగా మరిగింది. దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒకసారి పోపు వేసుకునే ముందు టేస్ట్ చెక్ చేసి చూడండి. చింతపండు కాబట్టి కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది,
నాకు కూడా కొంచెం పట్టిందండి, మీరు కూడా పడితే వేసుకోవచ్చు. తాలింపు కోసం ఒక గంజి పెట్టుకున్నామండి. ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. దాని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి ఒకసారి కలుపుకోవాలి. తాలింపు బాగా మాడిపోయింది కదండి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి బాగా మరుగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ పప్పు పులుసు, తెలంగాణలో అయితే పుల్లటి పప్పు అంటారు, రెడీ. దీన్ని ఇలా ఉంచుకున్న పర్లేదు, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా పర్లేదు. దీని కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అయినా, ఆలు ఫ్రై అయినా ఏదైనా పర్లేదండి, చాలా బాగుంటుంది రైస్లకి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.